నన్ను అరెస్ట్ చేస్తే తెలంగాణ సర్కారుకు ఆఖరి రోజు. ఆ మాటకు అర్థం తెలంగాణ ప్రజలకు తెలవదా? అంటే ఈ ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరుస్తా, ఈ ప్రభుత్వాన్ని ఉండనీయను అనే మాట ఉంది అందుట్లో. అది ఆయనకి సాధ్యపడుద్దండి? అసలు అక్కడ ప్రభుత్వంలో ఆయన ఉండాలా వద్దా? ఈ జరిగినటువంటి సంఘటనకి, రేపు జరగబోయేటటువంటి సంఘటనలకి ఆయన పదవికి ముఖ్యమంత్రికి ఉండే అవకాశం ఉందా లేదా ఆయన నైతికతగా ఆలోచించుకోవాలి తప్ప, ఇక్కడ దొంగ పోలీసు మధ్య జరిగిన గొడవకి మా ప్రభుత్వానికి ఏం పని ఉంది? దొంగను పోలీసులు పట్టుకున్నారు, పోలీసులు చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. ఇది ఓన్లీ ఒక దొంగకి ఒక పోలీసుకి జరిగినటువంటి సంఘటన. ఈ దొంగ పోలీసు నాటకాన్ని రాష్ట్ర ప్రజలకి, లేకపోతే తెలుగు ప్రజల యొక్క గౌరవ మర్యాదలకి, లేకపోతే ముఖ్యమంత్రి పదవులకు జరిగేటటువంటి అవమానంగా చిత్రీకరించి బయటపడాలనుకుంటే సాధ్యపడుద్దా?